నందీశ్వరుడు అన్న పేరుతో శివపరివారంలో ఆయన ప్రధానుడయ్యాడు. ఆయన అనుగ్రహం లేకపోతే శివదర్శనము కాదు. ఇది నందీశ్వరుడు పొందినటువంటి వరం. నందీశ్వరుణ్ణి మీరు గమనించండి, ఆయన ఆనందమంతా ఎక్కడుంటుంది అంటే శివదర్శనంలోనే ఉంటుంది. ఎప్పుడు శివలింగం వంక చూస్తూ ఉంటాడు. శివలింగం అంతరాలయంలో ఉంటుంది, నంది బయట ఉంటాడు. ఈయనకి ఎప్పుడూ శివదర్శనమే. ఆ శివదర్శనంలో పొంగులు వారిపోతూ ఉంటాడు. అంతటి అద్భుతమూర్తి కనుకనే శైవాగమంలో ఒక విశేషం ఉంది. శివదర్శనం ఎంత గొప్పదో, శివలింగాభిషేకం ఎంత గొప్పదో, నందీశ్వరుడికి చేసేటటువంటి అభిషేకము కూడా తత్తుల్యము, అంత గొప్పది. శివలింగాన్ని దర్శనం చేసేటప్పుడు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళి దర్శనం చేయకూడదు. మనకి బొటనవేలు చూపుడు వేలు ఆయన యొక్క శృంగములు కొమ్ముల మీద ఉంచి, అంత బలిష్టమైనటువంటి నంది కొమ్ముల మీద మీరు చెయ్యి పెడితే ఊరుకుంటాడు.